నమస్తే అండి, నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ తియ్యగా ఉండే సజ్జవడలు, శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ తియ్యగా ఉండే సజ్జవడలు అయితే తయారు చేసి చూపించబోతున్నాను. మా కడప సైడు ఈ సజ్జవడల్ని ప్రసాదంగా కూడా పెట్టుకుంటారు కృష్ణుడికి. ఈ సజ్జవడలే కాకుండా చిరుతిండ్లు కూడా పెట్టుకుంటారు కదా, 5 రకాలు కానీ లేదా 9 రకాలు కానీ అటుకులతో ఈ విధంగా చాలా రకాలు చేసి పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఇదొకటి. ఈ సజ్జవడలు 20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటాయి చెప్పండి, తినేస్తాము. అంత టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. ఇవి చేసిన రోజు కన్నా కూడా మరుసటి రోజు నుంచి ఇంకా బాగుంటాయి. మరి ఇంకా ఆలస్యం లేకుండా మా కడప సైడ్ ఈ తీయగా ఉండే సజ్జవడలు ఎలా తయారు చేసుకుంటారో మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఒక బౌల్ నిండా అయితే తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. ఇసుక అవి ఏమీ లేకుండా మంచి బెల్లం అయితే తీసుకోండి. నేనైతే కప్పు ఈక్వల్గా ఉంది, మరి ఫుల్కి లేదు కానీ సమానంగా అయితే తీసుకున్న ఈ కప్పు బెల్లాన్ని ఒక బౌల్లో అయితే వేస్తున్నాను. ఒక బౌల్లో వేసేసి ఈ బెల్లం మునిగేంత వరకు నీళ్ళు వేయండి. చాలు. నీళ్ళు వేసిన తర్వాత పక్కన పెట్టేయండి. బెల్లం బాగా నానిపోయిందంటే తొందరగా కరిగిపోతుంది. ఇలా మూత పెట్టి పక్కన ఉంచండి. లేదు మీకు ఇంకా తొందరగా కరిగిపోవాలనుకుంటే వేడి నీళ్ళని పోసి నానబెట్టుకోవచ్చు. సజ్జలు వచ్చేసి రాళ్ళు ఇసుక ఏం లేకుండా నీట్గా ఉన్న సజ్జల్ని 2 కప్పులు తీసుకుంటున్నాను. ఆ సేమ్ బెల్లం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు సజ్జల్ని ఈ విధంగా కొన్ని మిక్సర్ జార్లో వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ సజ్జలు గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకోవచ్చు, లేదా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి అనేది మెత్తగా ఉన్న సజ్జవడలు వస్తాయేమో కానీ ఎక్కువ బరకగా ఉంటే మాత్రం రావు, గుర్తుపెట్టుకోండి. నేనైతే జల్లించడం లేదు, అదే విధంగా అయితే పక్కన పెట్టేస్తున్నాను. అన్ని సజ్జలు అదే విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత నానబెట్టిన బెల్లంని బాగా చేత్తో గట్టిగా పిసుకుతూ చేశారంటే ఈ విధంగా బెల్లం గడ్డలు ఏం లేకుండా అయితే పోతాయి. ఇప్పుడు మిక్సర్ జార్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సజ్జ పిండిని వేసుకుంటూ ఉండండి. నేను గ్రైండ్ చేసుకుంటూ ఆ బెల్లం నీళ్ళలో అయితే వేసేస్తున్నాను. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇసురు చేసేవాళ్ళు, జల్లించేది కూడా లేదు. అంత బాగా ఇసురుకొని వడలైతే చేసేవాళ్ళు. చాలా బాగుంటాయండి. బెల్లం అనేది నేను తీసుకున్న 2 కప్పుల సజ్జలకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే కొంచెం సజ్జ పిండి అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న బెల్లంకి 2 కప్పులు సజ్జ పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా సజ్జ పిండిని అయితే కలిపేసుకున్నాను. చూడండి, మరి పిండి అనేది గట్టిగా ఉండకూడదు, మరి అలానే లూజ్గా ఉండకూడదు. మనం వడపిండి ఉంటుంది కదా, మినపప్పు పిండి అలసంద బెడలతో చేస్తాం, ఆ విధంగా ఉండాలి. వెలిగించేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మనకు సజ్జ పిండి ఏమీ నానాల్సిన అవసరం లేదు, కలిపిన వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉంచుకోండి. ఓవర్ హీట్ ఉందంటే మాడిపోతాయి, అంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల ఉడకవు అనమాట. అందులో ఇవి సజ్జలు కాబట్టి మనం ఎక్కువ మీడియం టు హై ఫ్లేమ్లో ఇవి సజ్జవడలు చేసుకుంటే బాగుంటాయి, లోపల బాగా కుక్ అవుతాయి. నేను మీడియం ఫ్లేమ్లో అయితే సజ్జవడలన్నీ తయారు చేసుకున్నాను. అసలు ఇవి చేస్తూ ఉంటే వాసన వస్తుందండి. 2-3 వీధులకైతే వాసన వస్తుంది. అంత మంచి వాసన అయితే వస్తూ ఉంటాయి. వాసనే కాదండి, టేస్ట్ కూడా అసలు ఎక్సలెంట్, చెప్పక్కర్లేదు. సజ్జలు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి వడని తట్టి వేసుకున్నాను. నీళ్ళ తేమ చేసుకుంటూ ఒక కవర్ పైన తట్టి వేసుకోండి. మంచి థిక్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇవి సజ్జలు పైన వెంటనే కలర్ వచ్చినట్టు అనిపిస్తాయి కానీ లోపల సజ్జ పిండి ఉడుకుండదు. మీడియం ఫ్లేమ్లో థిక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా బాగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకొని మీ కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేసుకోండి. నేను 2వ వాయి కూడా వేసేసి ఎత్తేసాను. ఈ విధంగా మీరు ఎంత పిండి ఉంటే అంత ఇదే విధంగా తట్టి వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. అంతే, కడప సైడ్ చేసుకుని తీయగా ఉండే సజ్జవడలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి, మనమే షుగర్ వాడడం లేదు. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.